తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న డిజిటల్ మహానాడు కార్యక్రమాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు బాపట్లలోనూ మహానాడు వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు ఆధ్వర్యంలో స్థానిక వి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి డిజిటల్ మహానాడు వేడుకలను అధికారికంగా ప్రారంభించారు. మరోవైపు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జరుగుతున్న మహానాడు కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారంగా వీక్షిస్తూ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చలు జరగనున్న ఈ మహానాడు వేడుకలు టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. పుట్టినరోజు సందర్భంగా మహానుభావుడికి ఇవాళ గడాస్తంభం టవర్ క్లాక్ సెంటర్లో విగ్రహాన్ని ఓపెన్ చేసుకొని ఆవిష్కరించుకున్నాం. ఇవాళ చాలా మాకు ఆనందం రోజు, పండగ దినోత్సవంగా ఉంది. మహానాడు గత 40 సంవత్సరాల చిల్లర నుంచి కూడా మేము ఏదో ఒక ఊర్లో పెట్టేవాళ్ళు. దానికి మేము ఇక్కడి నుంచి ఎన్నో రకరకాల వెహికల్స్తో గతంలో అయితే లారీలు ఇసగొట్టుకొని గడ్డేసుకొని వెళ్ళి మహానాడిని ధరించుకొని మా పండగల ఆనందపడేవాళ్ళం. అట్లాంటి మహానాడు ఇప్పుడు క్రూడ్ ఆయిల్, డీజిల్, పెట్రోల్, డీజిల్ దానివల్ల మాకు ఎక్కడ ఊర్లో అక్కడే మహానాడు పెట్టుకున్నారు. ఏ కష్టం పెట్టుకున్నారు. ఆ కష్టంలో మహానాడులు మేము అదే రకంగా తలుచుకుంటూ పండగ వాతావరణంలో అట్లా ఉందో ఆ పండగ వాతావరణం తలుచుకుంటూ అట్లా మహానాడిని ఒక పండగలాగా తలుచుకుంటాం. అట్లానే ఎన్టీఆర్ పుట్టినరోజు కూడా ఆ మహానాడుని తలుచుకుంటూ పండగ వాతావరణం క్రియేట్ చేసుకుంటూ కార్యకర్తలు ఆనందోత్సవాలు పంచుకుంటున్నాం. ఇవాళ ప్రతి మహానాడు కూడా మన కాన్స్టిట్యున్సీలో ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మేము ఒక తీర్మానాలు చేసుకొని ఆ తీర్మానాలను కూడా స్టేట్ కమిటీకి తెలియపరచుకోవడం, స్టేట్ కమిటీ వారు ఆ తీర్మానాలను కూడా మేము పంపించామో వాటిని స్క్రూటినీ చేసుకొని ఆ తీర్మానాన్ని కూడా మాకు అది మళ్ళీ నెక్స్ట్ వచ్చే మహానాడు టైప్లోపు అన్ని తీసేవాళ్ళు. అట్లానే కొన్ని తీర్మానాలు చేసుకున్నాం. ఆ తీర్మానాలను కూడా స్టేట్ కమిటీ వారికి పంపించడం జరుగుతుంది.